ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన 1983, 85లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఏది మాట్లాడినా మన ఎల్లో మీడియా ద్వారా చూపించేసి జనాల్ని మభ్యపెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఇంకా అదే మాటలు, అదే సోది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2026 మనం ఏం మాట్లాడుతున్నామో అది నిజమా కరెక్టా అనేసి అలా గూగుల్లో టైప్ చేస్తే మొత్తం డేటా మొత్తం వచ్చేస్తూ ఉంది. మనం నిజాలు చెప్తున్నామా అబద్ధాలు చెప్తున్నామా అనేసి ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు మొత్తం చెక్ చేసేసుకుంటున్నారు. ఇంకా మన అబద్ధాలని మనం ఇంకా రుద్ది జనాల మైండ్లోకి ఎక్కించాలని చెప్పేసి, ఇంజెక్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం ఇంకా మానుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పాతకాలంలోనే ఉన్నట్టుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం ఇంకా ఆపండి అయ్యా. ఇంకా ఆ కాలం పోయిందయ్యా. నమ్మచ్చు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు నమ్మచ్చు, వాళ్ళు దాన్ని ఎక్కువగా ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు అని చెప్పేసి జనాలు కూడా ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. బయటపడి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఏమి నిజమో ఏమి అబద్ధమో ఎప్పటికప్పుడు గూగుల్లో చెక్ చేసి నిజాలు కూడా తెలుసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట ఒకటి గుర్తు చేయాలి మీకు అందరికి కూడా. గతంలో నేను చేసిన అభివృద్ధి పనుల వల్లే తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇప్పుడు అత్యధికంగా ఉంది. ఫార్మా, బయో, ఐటీ, ఫినాన్స్ వంటి ఎకో సిస్టమ్ని నేను ఒక తాటిపైకి తీసుకురావడం వల్లే అది సాధ్యమైంది అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా చిన్న లాజిక్లే మర్చిపోతున్నారు, మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకే కాదు ఏపీకి కూడా 9 సంవత్సరాలు సీఎం అని చెప్పేసి మర్చిపోతే ఎలా చెప్పండి? ఉమ్మడి రాష్ట్రాలు అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు కూడా మీరు రెండు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు 2 స్టేట్లు. అప్పట్లో మీరు రెండింటికి కలిపి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 9 సంవత్సరాలు పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 7 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెవలప్ అవ్వలేదు? 7 సంవత్సరాలు అయిపోయింది కదా, మీరు 7 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు కదా, మరి ఎందుకు డెవలప్ కాలేదు, చేయలేకపోయారు అన్నది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఏపీ తలసరి ఆదాయం 2013, 2014 18%. చంద్రబాబు నాయుడు గారి పాలన చివరి ఏడాది 2018, 19 18వ స్థానం. అప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా అప్పుడు ముఖ్యమంత్రి 2018 నుంచి 2019 మధ్య కాలంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన చివరి ఏడాది ఒకసారి మనం పరిశీలన చేస్తే 2023, 2024లో 15వ స్థానం. సంపద లేదు, ఆదాయం తగ్గింది, అప్పులు మాత్రం పెరిగాయి. నేను చెప్పేది కాదు, కాగ్ నివేదికలో చెప్పింది. బడ్జెట్ అంచనాలను మించి ఫిబ్రవరి నాటికి 14,467 కోట్ల అప్పు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన 2023, 2024తో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన 2025, 2026లో రెవెన్యూ రాబడులు 3,274 కోట్లు తగ్గిపోయింది. కేంద్ర పన్నులు ఆదాయం పెరుగుదల 9.64% ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పన్నుల ఆదాయం పెరుగుదల ఎంతో తెలుసా? 1.97%. పన్ను ఆదాయ వృద్ధిలో కూడా దేశంలో చివరి నుంచి 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 15, 2025లో వెల్లడించింది. నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు వెల్లడించారు. జాతీయ స్థాయిలో నిరుద్యోగుల రేటు 5.2% ఉంటే ఏపీలో నిరుద్యోగ రేటు ఎంతో తెలుసా? 8.2%. 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంతో తెలుసా? 3,31 లక్షల కోట్లు. ఈ 2 ఏళ్లలోనే ఈ చంద్రబాబు నాయుడు గారు సెకండ్ టర్మ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంతో తెలుసా? 3.37 లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన మొదటి ఏడాది 1995, 96లో రెవెన్యూ లోటు 774 కోట్లు. 9 ఏళ్ళు వరుసగా చంద్రబాబు నాయుడు గారు పాలించేది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన 2023, 2024లో రెవెన్యూ లోటు ఎంతో తెలుసా? 2,960 కోట్లు. రెవెన్యూ లోటు 4%, 4 రెట్లు పెరిగింది. 4 రెట్లు. ఇది ఈయన చెప్పే సంపద సృష్టి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ నిజాలేవి కూడా
తెలియవా అంటే తెలుసు, కానీ ప్రజల్ని మభ్యపెట్టాలి. ఎందుకంటే ఆయనకు ఒక మాట్లాడే వాక్చాతుర్యం బాగుంది. ఏ తప్పుడైనా సరే అనర్గళంగా జనాల్ని మెప్పించే విధంగా మాట్లాడగలడో చెప్పగలడు. దాన్ని ఇంకా వాళ్ళ ఎల్లో మీడియా కూడా గట్టిగా తిప్పుతూ ఉంటుంది, జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అదే నిజం అనే రకంలో జనాలు కూడా మారిపోతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటే డేటా అంతా కూడా ఇవన్నీ కూడా టెక్నికల్లీ కరెక్టే. మీరు కావాలంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. గూగుల్లో చెక్ చేసినా దొరికిపోతుంది డేటా. ఇంత పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాడయ్యా? అంతా నా వల్లే అంటారు. ఒకవేళ అంతా ఈయన వల్లే అయితే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాలు పనిచేస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందలేదు, ఎందుకు ఇంత కింది స్థాయిలో ఉంది, ఎందుకు రెవెన్యూ లోటులో కింది స్థాయిలో ఉంది, ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్లో కింది స్థానంలో ఉంది అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.